యా. చెప్పండి. ఏంటి డౌట్? పబ్లిక్ ఐపి ప్రైవేట్ ఐపి రెండు క్రియేట్ అవుతున్నాయి కదా సార్ ఆ, ప్రతి ఇన్స్టెన్స్కి. ఆ, సో అది ఇన్స్టెన్స్ ఆపి మళ్ళీ స్టార్ట్ చేస్తే పబ్లిక్ ఉమ్, అయితే మారుతుంది, ప్రైవేట్ అయితే సేమ్ ఉంటుంది. ఉమ్, అంటే ఇప్పుడు అక్కడ సర్వర్స్ చాలా ఉంటాయి కదా సార్ అవైలబిలిటీ జోన్లో. ఉమ్. సో ఇప్పుడు మనం ఆపి మళ్ళీ స్టార్ట్ చేస్తే మనకి ఫస్ట్ ఎక్కడైతే ఆ డేటా సెంటర్లో క్రియేట్ అయిందో అదే సర్వర్ మీద మళ్ళీ క్రియేట్ అవుతుందా, లేకపోతే ఇన్స్టెన్స్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ మారుతుంది అది. ఓకే, రైట్. సో నేను చెప్తాను ఇప్పుడు అది. సో ఎనీవే, ఏడబ్ల్యూఎస్లో కవర్ చేసేవాళ్ళం. ఇట్స్ ఓకే. అది ఇప్పుడే నేను క్లారిఫై చేస్తాను డౌట్. సో వెరీ గుడ్ క్వశ్చన్. ఇట్ ఇస్ వన్ సెకండ్ ఇక్కడ. పెయింట్ పెయింట్ రాలేదు. యా, ఇక్కడ చూడండి, స్క్రీన్ కనిపిస్తుంది కదా? సీ మై స్క్రీన్? ఎస్ సార్. ఓకే, ఫైన్. ఇది ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అనుకుందాం. ఈ ఏడబ్ల్యూఎస్లో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. వేరియస్ రీజన్స్ ఉంటాయి. రీజియన్స్ ఎలా అంటే, ఇది హైదరాబాద్ రీజియన్, ఇది ముంబై రీజియన్, ఇంకా సింగపూర్ రీజియన్, యుఎస్ రీజియన్స్ ఇట్లా ఉంటాయి. ఉన్న దానిలో మనం ఏం చేస్తామంటే, ఈ లోపల మళ్ళీ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఈ రీజియన్స్ లోపల టూ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి అనుకుందాం. మల్టిపుల్ ఉంటాయి. ఒక దాంట్లో రెండు ఉంటాయి, ఒక దాంట్లో మూడు ఉంటాయి, కదా ఆరు కూడా ఉంటాయి. నార్త్ వర్జీనియాలో ఆరు ఉన్నాయి అనుకుంటాం. ఫైన్. ఇంకా ఈ అవైలబిలిటీ జోన్స్ యాక్చువల్ డేటా సెంటర్స్. ఇక్కడ ఫిజికల్ సర్వర్స్ ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, మీ ల్యాప్టాప్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి మీరు EC2 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తారు. EC2 ఇన్స్టెన్స్ వెళ్ళి ఈ ఫిజికల్ EC2 అంటే ఏంటి? వర్చువల్ సర్వర్. వర్చువల్ సర్వర్ క్రియేట్ అవ్వాలంటే ఫిజికల్ హార్డ్వేర్ ఉండాలి కదా. సో ఈ ఫిజికల్ హార్డ్వేర్ ఇదే. ఆ ఫిజికల్ హార్డ్వేర్ ఇదే అన్నమాట. దీనిపైన వర్చువల్ సర్వర్ క్రియేట్ అవుతుంది. దీన్నే EC2 అంటున్నాం మనం. దీన్ని EC2 అంటాం. ఈ EC2 క్రియేట్ అయినప్పుడే బై డిఫాల్ట్ 2 IP అడ్రసెస్తో ఇది ఆ, ఒక్క నిమిషం, 2 IP అడ్రసెస్తో క్రియేట్ అవుతుంది. ఒకటి వచ్చి ప్రైవేట్ IP, ఇంకొకటి పబ్లిక్ IP. 1 minute ఎస్. యా, 2 IP అడ్రసెస్తో క్రియేట్ అవుతుంది. ఒకటి వచ్చి పబ్లిక్ IP, ఇంకోటి వచ్చి ప్రైవేట్ IP అడ్రస్. ఎప్పుడు మనం పబ్లిక్ అండ్ ప్రైవేట్ యూస్ చేస్తామంటే, పబ్లిక్ IP అడ్రస్ ఒకటి, ప్రైవేట్ IP అడ్రస్ ఒకటి. ఫైన్. మీరు ఈ EC2 ఇన్స్టెన్స్ని విత్ ఇన్ క్లౌడ్ కనెక్ట్ అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ EC2 ఉంది కదా, ఈ EC2 దగ్గర ఇంకొక S3 ఉంది, సంథింగ్ ఉంది, ఇంకొక రిసోర్స్ ఉంది, AWS రిసోర్స్. లేదు, మనం ఇక్కడి నుంచే ఈ ల్యాప్టాప్ నుంచే మనం గన డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఇప్పుడు నేను కనెక్ట్ అవుతున్నాను కదా, అలా కనెక్ట్ అవ్వాలంటే ప్రైవేట్ IP అడ్రస్తో కనెక్ట్ అయిపోతుంది. అది ఒక్క నిమిషం. యా, అది ప్రైవేట్ IP అడ్రస్తో కనెక్ట్ అయిపోతుంది. విత్ ఇన్ క్లౌడ్ ప్రైవేట్ IP అడ్రస్తో కనెక్ట్ అవ్వచ్చు. అదే మనం ఈ EC2 ఇన్స్టెన్స్ ఉంది కదా, ఈ EC2 ఇన్స్టెన్స్లో ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నారు అనుకోండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ కావచ్చు, ఎనీ అప్లికేషన్ రన్ చేసేటప్పుడు ఆ అప్లికేషన్ మనం కనెక్ట్ అవ్వాలంటే ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది, అంటే అవుట్ సైడ్ ద క్లౌడ్. అప్పుడు మనం పబ్లిక్ ఐపీ అడ్రస్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనం అది యూజ్ చేస్తాం మన డెవాప్ సెషన్లో. ఇప్పుడు మావన్ నుంచే యూజ్ చేస్తాం మనం. మావన్లో బిల్డ్ చేసి అప్పుడు ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని మనం ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవుతాం ఆ అప్లికేషన్కి. అయితే మనం ఎప్పుడైతే ఈ EC2 ఇన్స్టెన్స్ని స్టాప్ చేసి స్టార్ట్ చేస్తామో, రీస్టార్ట్ కాదు, స్టాప్ చేసి స్టాప్ అని కొట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తామో, పబ్లిక్ ఐపీ అడ్రస్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. బట్ అంటే దట్ ఇట్స్ నాట్ పర్మనెంట్. అది పర్మనెంట్ కాదు అది. అప్పుడు మళ్ళీ మనం దాన్ని తీసుకోవాలి. ప్రైవేట్ ఐపీ అడ్రస్ చేంజ్ అవ్వదు. ప్రైవేట్ ఐపీ అడ్రస్ చేంజ్ అవ్వదు, అది పర్మనెంట్గా ఉండిపోతుంది ఇన్స్టెన్స్ ఉన్నంత కాలం. అయితే ఇక్కడ మనం ఎందుకు ఇది చేంజ్ అవుద్ది అంటే, నువ్వు స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు హార్డ్వేర్ ఉంది కదా, ఈ ఫిజికల్ హార్డ్వేర్ వేరే హార్డ్వేర్ని యూజ్ చేసుకుంటుంది. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. మరి మీకే ఇక్కడ డౌట్ రావటం మంచిదైంది, లేకపోతే నేను చెప్పుండేవాను. ఇప్పుడు మీరు EC2 ఇన్స్టెన్స్తో యూజ్ చేస్తున్నారు అనుకోండి మీ డే టు డే యాక్టివిటీస్లో. సడన్గా ఏదో సర్వర్ ఇష్యూ వచ్చింది మీ ల్యాప్టాప్తోనే, మీరు వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా ఇష్యూ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? జనరల్గా రీస్టార్ట్ చేస్తాం. రీస్టార్ట్ చేస్తే ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ని నో యూస్. ఎందుకంటే మీరు డైరెక్ట్ రీస్టార్ట్ బటన్ కొట్టి రీస్టార్ట్ చేస్తే అది సేమ్ హార్డ్వేర్ని యూజ్ చేసుకుంటుంది. మళ్ళీ ఏదైనా హార్డ్వేర్ రిలేటెడ్ ఇష్యూ ఉంటే అది సాల్వ్ అవ్వదు, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. అదే మీరు స్టాప్ చేసి స్టార్ట్ చేశారనుకోండి, దెర్ ఆర్ ఛాన్సెస్ టు ఫిక్స్ ఇట్, ఎందుకంటే అది వేరే హార్డ్వేర్ని యూజ్ చేసుకుంటుంది కాబట్టి. సో ఇది ఒకటి డిఫరెన్స్, 2 డిఫరెన్సెస్. ఇంకా ఏంటంటే, మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ EC2 ఇన్స్టెన్స్లో ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ రన్ అవుతుంది అనుకుందాం. మనం ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ని డిప్లాయ్ చేసాం అనుకుందాం. ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ని డిప్లాయ్ చేసిన తర్వాత ఆ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్కి మనం కనెక్ట్ అవ్వాలంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ యూజ్ చేస్తాం కదా. పబ్లిక్ ఐపీ అడ్రస్ని యూజ్ చేస్తాం. పబ్లిక్ ఐపీ అడ్రస్ యూజ్ చేసినప్పుడు దీన్ని అందరికి యూజర్స్కి షేర్ చేస్తాం. అంటే దీని నుంచి మళ్ళీ డొమైన్ నేమ్ క్రియేట్ చేస్తాం, ఫ్లిప్కార్ట్ www.flipkart.com అని. అంటే ఇంటర్నల్గా ఐపీ అడ్రస్తో ఉంటుంది ఇది, ఈ డొమైన్ నేమ్. ఐపీ అడ్రస్ని ఇట్లా మనం అదే చేస్తాం అనమాట డొమైన్ నేమ్గా. అయితే మీరు ఎప్పుడైతే దీన్ని స్టాప్ చేసి స్టార్ట్ చేస్తారో ఈ ఐపీ అడ్రస్ చేంజ్ అయిపోద్ది కదా, పబ్లిక్ ఐపీ అడ్రస్. అప్పుడు URL వర్క్ అవ్వదు కదా. సో మిలియన్స్ ఆఫ్ యూజర్స్కి మీరు షేర్ చేసేసి ఉంటారు ఈ flipkart.com అనేదాన్ని. సో ఆ flipkart.com ఎక్కడి నుంచి వస్తుంది? పబ్లిక్ ఐపీ అడ్రస్ నుంచి రౌట్ అవుతుంది, అది వస్తుంది. అది పబ్లిక్ ఐపీ అడ్రస్ చేంజ్ అయిపోయినప్పుడు అది URL వర్క్ అవ్వదు ఆబ్వియస్గా. మరి ఎలా చేస్తామంటే, అప్పుడు పబ్లిక్ ఐపీ అడ్రస్ని యూజ్ చేయం. పబ్లిక్ ఐపీ అడ్రస్ని యూజ్ చేయకుండా మరి దేన్ని యూజ్ చేస్తామంటే, ఇంకొక ఐపీ అడ్రస్ ఉంటుంది, అదే ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అంటాం. ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ చేంజ్ అవ్వదు. కాకపోతే ఇక్కడ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్కి ఛార్జ్ చేస్తారు AWS వాళ్ళు. సో అంటే మనకి అవసరం అయ్యేంత వరకు దీన్ని యూజ్ చేయం, ఎలాస్టిక్ ఐపీ. ఇదన్నమాట డిఫరెన్స్. ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ కానీ దీనికి అసైన్ చేసామంటే, సో అది పర్మనెంట్గా అయిపోద్ది. ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ నుంచి ఆ DNS నేమ్ flipkart.com చేసామంటే, అది యూజర్స్కి మనం షేర్ చేసామంటే, సో ఎప్పటికీ ఇది పర్మనెంట్ అలా ఉంటుంది. గైస్ ఇంకా క్లియరా అది అని? సార్ ఈ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అనేది ఓన్లీ పబ్లిక్ ఐపీకి రిలేటెడ్గా మాత్రమే ఉంటుందా సార్? అవును, ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ని యూజ్ చేసి మనం పబ్లిక్ ఐపీ అడ్రస్ని ఎట్లా యూజ్ చేసామో అలా యూజ్ చేయొచ్చు. దీన్ని ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. సో వూ కెన్ యాక్సెస్ దట్ అప్లికేషన్ విచ్ ఇస్ రన్నింగ్ ఇన్ దట్ EC2. వూ కెన్ కనెక్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్. So it should be constant always. కాన్స్టెంట్ ఓకే సార్. అంటిల్ అన్లెస్ మీరు రిలీజ్ చేసే వరకు అది అలాగే ఉంటుంది, బట్ ఇట్స్ చార్జబుల్. ఓకే సార్. సార్ అంటే ఇప్పుడు ఆపి మళ్ళీ స్టార్ట్ చేస్తే అది ఇంకో హార్డ్వేర్ యూస్ చేసుకుంటుంది, కానీ ఐపీ అడ్రస్ మాత్రం సేమ్ ఉంటుంది, అంటే ఆ ఇన్స్టెన్స్ మాత్రం. ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అయితే సేమ్ ఉంటుంది, కాదు కదా సార్, ప్రైవేట్ ఐపీ అడ్రస్. ప్రైవేట్ ఐపీ సేమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు అది ఒక సర్వర్ మీద మనం క్రియేట్ చేస్తాం కదా సార్, ఆపి మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఇంకో సర్వర్ మీదకి వెళ్ళింది అనుకోండి, సో సేమ్ ఇన్స్టెన్స్ ఉంటుంది కదా సార్, అయితే ఐపీ అడ్రస్ అనేది మారదు.
హార్డ్వేర్ ఐపీ మాత్రం మారొచ్చు కానీ. ప్రైవేట్ ఐపీ అడ్రస్ మారదు, పబ్లిక్ ఐపీ అడ్రస్ మారుద్ది. ఓకే, పబ్లిక్ ఐపీ అడ్రస్. ఎలాస్టిక్ ఐపీ మారదు, ప్రైవేట్ ఐపీ మారదు. ఓకే. ఓకే, రైట్. యా, సో ఈరోజు లెనిక్స్లో మనం ఏం చేద్దామంటే ఫైల్స్తో వర్క్ చేద్దాం. ఇది ఇంపార్టెంట్ గైస్. ఫైల్స్ ఎలా అంటే, ఇప్పటి వరకు మనం ఏమేమి కమాండ్స్ ప్రాక్టీస్ చేసామంటే ఎంకేడిఐఆర్, ఏంటి సిడి కమాండ్, అలాగే ఎల్ఎస్ కమాండ్ చూసాం, LS-LT, LS-LTR అది కూడా చూసాం, PWD చూసాం, క్లియర్ చూసాం, తర్వాత RM కమాండ్ చూసాం, రిమూవ్ అంటే డిలీట్ చేయటం ఫైల్ని, RMDIR అంటే డైరెక్టరీని డిలీట్ చేయటం, తర్వాత టచ్ కమాండ్ చూసాం, ఇంకా సిపి. సిపి కమాండ్ అండ్ ఎంవి కమాండ్ కూడా చూసాం. ఫైన్, చాలా ఇంపార్టెంట్ కమాండ్స్ ఇవన్నీ, అంటే డే టు డే యాక్టివిటీస్లో మనం యూజ్ చేసేటివి. ఇంకా ఇప్పుడు ఏం చూద్దామంటే హౌ టు ఎడిట్ ద ఫైల్, హౌ టు ఎడిట్ ద లినక్స్ ఫైల్. లినక్స్ ఫైల్ని ఎలా ఎడిట్ చేయాలి అనేది చూద్దాం, అది కూడా ఇంపార్టెంట్. టచ్ అనేది జస్ట్ ఇట్ విల్ క్రియేట్ ఎంటీ ఫైల్ టు క్రియేట్ ఎంటీ ఫైల్, ఇదనమాట. ఇప్పుడు నేను కనెక్ట్ అవుతాను దీనికి, మిషన్కి. ఐబిఎం క్లౌడ్ ఇట్లా ఉంటుంది గైస్, చూడండి. ఐబిఎం క్లౌడ్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది ఈ AWS, అజూర్ వీటితో కంపేర్ చేస్తే. చూడండి, ఇక్కడ వర్చువల్ సర్వర్ ఫర్ విపిసి దీని పేరు, అది వర్చువల్ సర్వరే. AWSలో దీన్ని EC2 అంటాం, అజూర్లో VM ఇన్స్టెన్స్ అంటాం, సో రకరకాల కంప్యూటర్ ఇన్స్టెన్స్ అని గూగుల్లో అంటాం అట్లా. దీంట్లో వచ్చి వర్చువల్ సర్వర్ ఫర్ విపిసి అంటాం దీని పేరు, అట్లా ఉంటుంది. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. సో నేను ఎందుకో జస్ట్ ఇది వేరే వాళ్ళ కోసం నేను ఇది చేశాను, జస్ట్ చూపిస్తాను అంతే. AWS IBMలో ఒక కార్పొరేట్ ట్రైనింగ్ ఉంటే దానికోసం క్రియేట్ చేశాను. EC2 ఇన్స్టెన్సెస్ ఇక్కడ చూడండి, ఎలాస్టిక్ ఐపీసీ అని ఉంటుంది చూడండి ఇక్కడ. సో 0 ఉన్నాయి నా దగ్గర ప్రజెంట్. launch instance. Linux server. Ubuntu image.
కీ పేరు లేదా? ఓకే, ఇది వేరే అకౌంట్ నాదే. ఇది చేద్దాం. కీ పేరు సెలెక్ట్. ఫస్ట్ టైం అయితే మనం నేమ్ ఇవ్వాలి. మీరు చూపించున్నాను అనుకుంటా ఆల్రెడీ. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్. సార్ ఇక్కడ లైనక్స్ సర్వర్స్ మాత్రమే మనం .pem యూజ్ చేయాలా సార్? అలా కాదు, లెనక్స్ అని అట్లని కాదు. అదేంటంటే మనం ఎలా మ్మ్. గుర్తుపెట్టుకోవాలంటే, మనం వేరియస్ మెథడ్స్ ఉంటాయి సర్వర్ని కనెక్ట్ చేయడానికి. ఇప్పుడు మనం యూజ్ చేసేదానికి కీ అవసరం లేదు. ఇప్పుడు మనం జస్ట్ అక్కడికి వెళ్ళి కనెక్ట్ అని కొడుతున్నాం. అలా Yes, sir. కాకుండా మనం ఎక్స్టర్నల్ టెర్మినల్ యూజ్ చేస్తాం. టెర్మినల్ అంటే పుట్టి అని ఉంటుంది. పుట్టి కానీ, లేదంటే గిట్ బ్యాష్ కానీ, మ్మ్. మొబైల్ ఎక్స్టెమ్ కానీ, మాక్సిమం పుట్టి యూజ్ చేస్తుంటాం మనం. ఆ Yes. పుట్టి యూజ్ చేసేటప్పుడు ఆ డాట్ టెమ్ అనేది కానీ మనం డౌన్లోడ్ చేసుకుంటే, డాట్ టెమ్ని డాట్ పీపీకే లాగా కన్వర్ట్ చేసుకోవాలి. అలా కాకుంటే డైరెక్ట్గా డాట్ పీపీకే అని కూడా ఉంటుంది అక్కడ ఆప్షన్. దాన్ని సెలెక్ట్ చేసుకొని కానీ చేసుకుంటే డైరెక్ట్ యూజ్ చేయొచ్చు. అది కూడా మనం చేస్తాం పుట్టితో. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ కనెక్షన్ దీనికి సో కనెక్ట్. యా, ఉబుంటుతో లాగిన్ అవుతుంది డిఫాల్ట్గా. రూట్ యూజర్కి స్విచ్ అవుదాం. సిడి ఎంటర్, క్లియర్, ఫైన్. ఎంకేడిఐఆర్, ఎస్ఆర్ టెక్, ఏదైనా ఎంకేడిఐఆర్ మనకి తెలుసు. అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. టచ్. టచ్ అనేది కమాండ్. టచ్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ అ ఎంటీ ఫైల్. ఫైల్ 1 లేదంటే లెనిక్స్ అనే ఫైల్ క్రియేట్ చేస్తాను. లెనెక్స్ ఫైల్ నేమ్ లెనెక్స్, ఎంటర్, ఎల్ఎస్. ఇప్పుడు నేను లెనెక్స్ అనే ఫైల్ని క్రియేట్ చేశాను. అసలు ఫైల్ని ఎందుకు క్రియేట్ చేస్తాం? ఏదో ఒక డేటా స్టోర్ చేయడానికి. ఇప్పుడు నోట్ ప్యాడ్ ఎందుకు పెడతాం? సో నేను ఏదైనా మీకు కమాండ్స్ ఇస్తే దాన్ని స్టోర్ చేసుకోవడానికి, లేదంటే ఒక అడ్రస్ సేవ్ చేసుకోవడానికి, సంథింగ్ టు స్టోర్ ది డేటా. ఇక్కడ కూడా దాన్ని ఎలా మనం డేటా స్టోర్ చేయాలి లెనెక్స్ ఫైల్లో అంటే, ఫస్ట్ ఓపెన్ చేయాలి. నోట్ ప్యాడ్ని ఓపెన్ చేస్తాం కదా విండోస్లో, జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ కొట్టొచ్చు, నోట్ ప్యాడ్ని డబుల్ క్లిక్ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ కమాండ్స్ యూజ్ చేయాలి కాబట్టి విమ్ ఈస్ ద కమాండ్ టు ఎడిట్ ద ఫైల్. ఫైల్ ఎడిటర్ అని కూడా అంటారు విమ్ని. లెనెక్స్ అని కొడితే, లెనెక్స్ అనేది ఫైల్ నేమ్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎంటర్. యా, ఇది ఫైల్. చూడండి, ఇక్కడ నేను ఏదైనా కావాలంటే టైప్ చేస్తే అవ్వదు డైరెక్ట్గా. చూడండి, నేను ఇప్పుడు టైప్ చేస్తున్నాను. ఓ, ఇప్పుడు అయింది. ఎందుకు? ఒక నిమిషం, బై మిస్టేక్. యా, ఇప్పుడు నేను ఎంత టైప్ చేసినా అవ్వదు. ఎందుకు అంటే లెనెక్స్ ఫైల్కి 2 మోడ్స్ ఉంటాయి. ఒకటి ఎస్కేప్ మోడ్, అనదర్ ఇస్ ఇన్సర్ట్ మోడ్. బై డిఫాల్ట్ అది ఎస్కేప్ మోడ్లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎస్కేప్ మోడ్లో ఉంది. ఎస్కేప్ మోడ్లో మనం ఏం టైప్ చేయనా అవ్వదు. దాన్ని మనం ఏదైనా ఫైల్లో ఎడిట్ చేయాలంటే, ఏదైనా డేటాని యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, లేకపోతే మాడిఫికేషన్స్ చేయాలన్నా, మనం ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి చేయాలి. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలంటే ఐ ఉంది కదా కీబోర్డ్లో, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ అని వస్తుంది. ఇందాక బై మిస్టేక్ ఐ ప్రెస్ అయింది నాకు, అందుకే టైప్ అయింది. సో ఇన్సర్ట్ అని వచ్చింది కదా. ఇక్కడ మనకి ఏది కావాలంటే జస్ట్ నేను ఇందులో ఎంకేడిఐఆర్, ఈ కమాండ్స్, లెనెక్స్ కమాండ్స్ నేను స్టోర్ చేసుకుంటాను. ఎంకేడిఐఆర్ టు క్రియేట్ అ డైరెక్టరీ. తర్వాత సిపి కమాండ్స్ కాపీ. ఇట్లా నేను ఏదైనా టచ్, క్రియేట్ ఎంటీ ఫైల్, ఇట్లా రాసుకుంటాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఎగ్జిట్ అవ్వాలి. ఈ కంటెంట్ని ఈ ఫైల్లో సేవ్ చేసి మనం బయటకు వచ్చేయాలి. అలా రావాలి అంటే తర్వాత మనం ఏదైతే మాడిఫికేషన్స్ చేయాలనో, వెదర్ ఏదైనా కొత్త ఇది రాయటం అయినా, లేదంటే డిలీట్ చేయటం అయినా, మాడిఫికేషన్స్ అయినా అయిన తర్వాత మళ్ళీ వీ షుడ్ గో బ్యాక్ ఎస్కేప్ మోడ్.
ఎస్కేప్ మోడ్కి ఎలా వెళ్ళాలంటే ఎస్కేప్ అనే బటన్ని ప్రెస్ చేయాలి కీబోర్డ్ మీద. ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ అనేది పోద్ది. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని కోలన్ కొట్టండి. కోలన్ WQ. W అంటే సేవ్, Q అంటే క్విట్. అంతే, ఎంటర్. అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఇప్పుడు సేవ్ చేసి బయటకు వచ్చేసాం, క్విట్ అయ్యాం. ఇప్పుడు ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ని చూడాలంటే ఒక మార్గం ఏంటంటే మళ్ళీ విమ్ ఇచ్చి అక్కడికి వెళ్ళడం. అక్కడికి వెళ్ళి మళ్ళీ దాన్ని చూసి, అంటే ఎస్కేప్ మోడ్లోనే ఉంటాం కాబట్టి మళ్ళీ దాన్ని ఏం చేయని అవసరం లేదు. అది కూడా చూద్దాం ఒకసారి. విమ్ కొట్టాం కదా, చూడండి ఓపెన్ అయింది. ఇప్పుడు ఎస్కేప్ మోడ్లో ఉన్నాం. ఇది చదవటానికి మనం ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాల్సిన పని లేదు. సో మీరు ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలంటే ఇన్సర్ట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళవసరం లేదు కాబట్టి ఇక్కడ నుంచి బయటకు వచ్చేయచ్చు. ఏం చేంజెస్, ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కొత్తగా మనం ఏం చేంజెస్ చేయలేదు కాబట్టి జస్ట్ క్విట్ చేసేయచ్చు సేవ్ చేయకుండా. అది ఎలా అంటే కోలన్ WQ అంటే సేవ్ అండ్ క్విట్ కదా, W లేకుండా ఓన్లీ క్విట్ ఇద్దాం, Q ఇద్దాం, అయిపోయింది. అంతే. మీరు ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ఈ విమ్ కమాండ్తో మీరు విమ్ ఎడిటర్తో మీరు వర్క్ చేసేటప్పుడు బై మిస్టేక్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు వర్క్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి సంథింగ్ ఏదో బై మిస్టేక్ ఏదైనా డిలీట్ అయిందో లేకపోతే ఏదైనా అయిందో అనుకుందాం, ఇట్లా యాడ్ అయిందో సంథింగ్ అన్వాంటెడ్ డేటా అనుకుంటే మీరు, అంటే చాలా నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి కాబట్టి రియల్ ఫైల్లో అవన్నీ ఎక్కడ వెతుక్కుంటూ వెళ్ళి అదంతా చేయకుండా జస్ట్ సింపుల్గా ఎస్కేప్లోకి వెళ్ళి :Q అంతే, సేవ్ చేయకుండా క్విట్ అయిపోండి. అప్పుడు ఆ చేంజెస్ ఇక్కడ సేవ్ అవ్వవు. ఇలా వచ్చిందంటే మీకు నో రైట్ సిన్స్ చేంజ్ సంథింగ్ వచ్చిందంటే అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇది కొట్టి Q కొట్టి ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ కొట్టండి. ఇది ఫోర్స్ క్విట్ అంటారు దీన్ని. ఇప్పుడు చూడండి ఇట్లా. సో విమ్ కమాండ్తో ఇలా అనమాట. ఇప్పుడు జస్ట్ ఫైల్ కంటెంట్ చదవటం కోసం విమ్ ఇచ్చి అక్కడికి వెళ్ళి కోలన్ కొట్టి W కొట్టి బై మిస్టేక్ ఏదైనా మిస్టేక్ అయ్యి ఇదంతా బదులు జస్ట్ ఇక్కడే చదివేయచ్చు, దాన్ని ఓపెన్ చేయొచ్చు. క్యాట్ చూడండి, క్యాట్ అని కొడితే ఏమొచ్చింది, ఆ ఫైల్లో ఏముందో అది ఇక్కడ డిస్ప్లే అయింది. సో టచ్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ ఎంప్టీ ఫైల్. Vim is the command to edit the file, to modify the file. Cat is the command to see the file content, just to see. Fine. ఇప్పుడు మనం ఏం చేసామంటే టచ్ అనే కమాండ్తో ఒక ఎంప్టీ ఫైల్ క్రియేట్ చేసాం. విమ్ అనే కమాండ్తో మనం వెళ్ళి ఎడిట్ చేసాం ఫైల్ని. ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి, ఇప్పుడు విమ్ ఇచ్చాను, విమ్ ఇచ్చి లెనెక్స్ 1 అని ఇస్తాను ఫైల్ని. లెనెక్స్ 1 అనే ఫైల్ని నేను క్రియేట్ చేయలేదు టచ్ కమాండ్తో, కానీ చూద్దాం. ఎంటర్ కొడితే అయిపోయింది, క్రియేట్ అయిపోయింది లెనెక్స్ 1. ఇక్కడ చూడండి ఫైల్ నేమ్ కూడా. అంటే ఇప్పుడు ఏం జరిగింది, లెనెక్స్ 1 అనే ఫైల్ క్రియేట్ అయ్యి ఓపెన్ కూడా అయిపోయింది. అంటే ఇట్స్ రెడీ టు మాడిఫై. మనం ఏదైనా మాడిఫికేషన్ చేయాలంటే చేసేయచ్చు. ఇప్పుడు ఎలా జరిగిందంటే టచ్ యూజ్ చేయకపోతే కూడా విమ్ కమాండ్తో ఏదైనా ఫైల్ నేమ్ ఇస్తే ఆ ఫైల్ కానీ ఆల్రెడీ ఉంటే సో విమ్ అనేది దాన్ని ఓపెన్ చేస్తుంది. జస్ట్ ఆ నేమ్తో ఏ ఫైలు లేకపోతే విమ్ అనేది ఒక ఫైల్ క్రియేట్ చేసి ఆ నేమ్తో ఓపెన్ కూడా చేస్తుంది, మాడిఫికేషన్ కూడా. అంటే విమ్ కమాండ్తో ఫైల్ క్రియేట్ చేసి మాడిఫికేషన్ కూడా చేయొచ్చు. ఓకే సార్, ఓకే. సో ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్దాం. కొడితే ఇప్పుడు సంథింగ్ నీకు ఏదైనా కావాలంటే రాసుకోవచ్చు. ఇట్లా ఇది చాలా ఇంపార్టెంట్ కేస్, ఇది ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఎస్కేప్ మోడ్లోకి వెళ్ళాలి. ఎలా, ఎస్కేప్ బటన్ ప్రెస్ చేసి ఇప్పుడు మళ్ళీ :WQ అంతే. అది మీకు సేవ్ వద్దనుకుంటే ఓన్లీ Q అంతే, అయిపోయింది. ఇప్పుడు దీన్ని చూడాలంటే క్యాట్ లెనెక్స్ 1, దట్స్ ఇట్. గైస్ అర్థమైందా? రాసుకోండి కావాలంటే. ఎస్కేప్ మోడ్లోకి ఎలా వెళ్ళాలి, ఇన్సర్ట్ మోడ్లోకి ఎలా వెళ్ళాలి. సో ఆ WQ ఏంటి, :WQ అది రికార్డింగ్ సెషన్ చూసేటప్పుడు ఒక చోట రాసి పెట్టుకోండి, మర్చిపోతాం అనుకుంటే. ఓకే ఫైన్ గైస్, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో, ఈ విమ్లో?
నానో అని ఇంకొకటి కూడా ఉంది ఫైల్ ఎడిటర్, బట్ అది ఇప్పుడే వద్దులేండి. విమ్ ఇస్ అ వెరీ పాపులర్ కమాండ్ ఫైల్ ఎడిటర్. విమ్ కావచ్చు, విఐ కూడా ఓకే. విఐ విమ్ బోత్ ఆర్ సేమ్ అనుకోండి. విఐ లినక్స్ 2 సేమ్ అంతే. గో టు ఇన్సర్ట్ మోడ్, గో టు ఎస్కేప్ మోడ్, దెన్ డబ్ల్యూక్యూ మళ్ళీ ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే మీకు ఫోర్స్ పెట్టచ్చు, ఎక్స్క్లమేటరీ మార్క్. ఓకే గైస్, ఎనీ డౌట్స్? నో సార్. ఓకే, మొత్తం ఐబిఎం వీళ్ళు ఐబిఎంలో ఉన్నారు, కానీ ఐబిఎం క్లౌడ్ తెలియదు. ఓకే, యా, క్లియర్ సార్, దిస్. ఐబిఎం చెప్పండి. క్లౌడ్ లో కూడా మనం ఫ్రీ అకౌంట్ తీసుకోవచ్చా సార్? తీసుకోవచ్చు. ఎనీ ఆరకిల్ క్లౌడ్, అన్ని క్లౌడ్ ప్రొవైడర్స్ ఫ్రీ అకౌంట్ ఇస్తాయి, ఎందుకంటే బయట వాళ్ళు నేర్చుకోవాలి కదా. ఎస్ సార్. అందుకని ఇస్తాయి. కాకపోతే ఆ, కొత్త కొత్తగా క్లౌడ్ నేర్చుకునే వాళ్ళకి ఐబిఎం క్లౌడ్, ఆరకిల్ క్లౌడ్ ఇవన్నీ కొంచెం ట్రిక్కీ అనిపిస్తుంది వీటితో కంపేర్ చేస్తే. ఏడబ్ల్యూఎస్, అజూర్తో కంపేర్, ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్, అజూర్ క్లౌడ్ ఈజీగా ఉంటుంది. మీరు కానీ ఏదో ఒక క్లౌడ్ ప్రొవైడర్ కానీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మిగతా ఐబిఎం క్లౌడ్, ఆరకిల్ క్లౌడ్ ఏదైనా ఈజీనే, కాకపోతే జస్ట్ ఫోకస్ చేయాలి అంతే. సో నేర్చుకోవాలి అని ఉంటే 100% నేర్చుకోవచ్చు. మీరు ఇంటర్వ్యూలో, అందుకే నేను ఇంతకు ముందు వరకు ఏం చెప్పేవాడిని అంటే, చాలా బ్యాచెస్లో క్యూబర్నెటీస్ దగ్గరికి వచ్చేటప్పటికి గూగుల్ క్లౌడ్ అకౌంట్ ఓపెన్ చేపించి గూగుల్ క్లౌడ్లో కూడా క్యూబర్నెటీస్ని క్రియేట్ చేయించేవాడిని, ఏడబ్ల్యూఎస్లోనూ చేయించేవాడిని, ఈకేఎస్ చేసేవాడిని, జీకేఈ చేయించేవాడిని. సో అప్పుడు మీకు ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చు, నేను గూగుల్ క్లౌడ్లో క్యూబర్నెటీస్ సర్వీస్ యూజ్ చేశాను, ఏడబ్ల్యూఎస్లో ఈకేఎస్ యూజ్ చేశాను, జీకేఈ యూజ్ చేశాను. సో ఇవి రెండు చూసుకుంటే ఏకేఎస్ అజూర్ క్లౌడ్, క్యూబర్నెటీస్ చాలా ఇంపార్టెంట్ టూల్ కాబట్టి మీ బ్యాచ్కి మళ్ళీ నేను చేస్తాను, అదే చేద్దాం అనుకుంటున్నా. గూగుల్ క్లౌడ్లో కూడా అది కూడా ఫ్రీ టైర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, 90 days ఫ్రీ ఉంటుంది గూగుల్ క్లౌడ్లో. గూగుల్ క్లౌడ్లో క్యూబర్నెటీస్ క్లస్టర్ క్రియేట్ చేయటం ఏడబ్ల్యూఎస్తో కంపేర్ చేస్తే 80% ఈజీ. సో అది జస్ట్ ఒక 2 clicks క్రియేట్ అయిపోతుంది గూగుల్ క్లౌడ్లో. ఏడబ్ల్యూఎస్లో కొంచెం స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ఆ, అంతే తేడా. ఏకేఎస్ మళ్ళీ ఈజీ, అజూర్ క్యూబర్నెటీస్ క్లస్టర్, అవన్నీ ఇప్పుడు వద్దులేండి, తర్వాత చూద్దాం వచ్చినప్పుడు. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇంకా ఏమున్నాయి? యా, యూ నేమ్ ఎంటర్ లెనక్స్ అంటే యూ నేమ్ అంటే, సో మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు, లేదంటే ఈ కర్నల్ ఉంటుంది కదా, కర్నల్ యూ నేమ్. సో కర్నల్ వర్షన్ చూడాలంటే యూ నేమ్ ఇట్లా చూస్తాం అనమాట. ఐపీ అడ్రసెస్ ఇవన్నీ, ఐపీ అడ్రస్ కూడా వస్తుంది దీనిలో. ఓకే, ఇది రెడ్ హ్యాట్లో అయితే ఇంకా మీకు క్లియర్గా కనిపిస్తుంది. యా ఫైన్ గైస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, అంటే లెనక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడు. ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అయినా సరే లెనక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడు, కానీ లెనక్స్ తెలియకపోతే ఆ ఆన్సర్ చేయడం కష్టం అవుతుంది. ఇంటర్వ్యూలో ఒకటి ఏమడుగుతాడంటే, నువ్వు EC2 ఇన్స్టెన్స్తో వర్క్ చేస్తున్నావు, సడన్గా, సో యువర్ ఎక్స్పీరియన్సింగ్ స్లోనెస్, కొంచెం స్లోగా అనిపించింది EC2 ఇన్స్టెన్స్, లేదంటే ఏదో సంథింగ్ ఇష్యూ వచ్చింది, స్లోగా రెస్పాండ్ అవటం, ఏదో సంథింగ్ ఇష్యూ అయితే వచ్చింది. సో వెరీ ఫస్ట్ ట్రబుల్ షూటింగ్ ఏం చేస్తావు అని అడుగుతాడు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే క్వశ్చన్, ఇప్పుడు ఇమ్మీడియట్ ఇష్యూ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా నువ్వు వెళ్ళి ఏదో టీంని కాంటాక్ట్ చేయలేం కదా. ఇమ్మీడియట్గా అసలు ఏం జరిగింది, ఇప్పుడు పోనీ లెనక్స్ ప్రాబ్లమే అనుకుంటే, ఓఎస్ రిలేటెడ్ ఇష్యూ అనుకుంటే లెనక్స్ టీమ్ వాళ్ళకైనా చెప్పాలి కదా, కొంచెమైనా ఐడియా, బేసిక్ ఐడియా ఉండాలి కదా. అలా కాకుండా లెనక్స్ టీమ్ వాళ్ళకి వెళ్ళి, లేకుంటే మెయిల్ పెట్టి, మెసేజ్ పెట్టి, నా సర్వర్ వర్కౌట్ లేదు చూడండి అంటే బాగోదు. ఈవెన్ దో ఇట్స్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఫిక్స్ ద ఓఎస్ ఇష్యూ ఫిక్స్ చేయటం మీ రెస్పాన్సిబిలిటీ కాకపోయినప్పటికీ, సో జస్ట్ కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ అన్న ఇవ్వాలి, అంటే ఎందువల్ల జరిగింది అని. అలా ఎందువల్ల జరిగింది అనే బేసిక్ ట్రబుల్ షూటింగ్ మనం చేయగలగాలి.
ఆ బేసిక్ ట్రబుల్ షూటింగ్ ఏంటంటే, జనరల్గా థింక్ చేయండి. మీరు ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నారు. మొబైల్ ఫోను స్లోగా రెస్పాండ్ అయింది అనుకోండి, ఏంటి మీనింగ్ మాక్సిమం ఏముంటుంది? ఎనీ మెమరీ ఇష్యూ ఆర్ ఎనీ ప్రాసెస్ విల్ స్టక్. ఆ, అంటే దాని మీనింగ్ ఏంటి? స్టోరేజ్ ఫుల్ అవటమో, లేకపోతే ఒక 80% 75% ఫుల్ అవటమో ఇలాంటివి ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, కొన్ని అన్వాంటెడ్ ఫైల్స్ని, మనం యూస్ చేయని వాటిని, ఫొటోస్, ఆ అన్వాంటెడ్ ఫొటోస్ని, లేదంటే ఏదైనా మనం ఆ డాక్యుమెంట్స్ ఏదైనా అప్లోడ్ చేస్తుంటే వాటిని డిలీట్ చేస్తాం, కొంచెం ఆ స్పేస్ని ఫ్రీ చేయటం కోసం. సేమ్ ఇక్కడ కూడా జస్ట్ చూస్తాం అసలు ఆ మెమరీ యూసేజ్ ఎలా ఉంది, సిపియు యూసేజ్ ఎలా ఉంది, సిపియు యూటిలైజేషన్ ఎలా ఉంది, హై సిపియు యూటిలైజేషన్ ఉందా, లేదంటే హై మెమరీ యూటిలైజేషన్ ఉందా, ఒకవేళ ఉంటే ఏ ఫైల్స్ ఏ ప్రాసెస్ యూస్ చేసుకుంటున్నాయి, కన్జ్యూమ్ చేస్తున్నాయి అనేది చూసి మనం డైరెక్ట్గా లెనెక్స్ టీమ్కి, హై లెనెక్స్ టీమ్ ప్రసాద్ యూజర్ ఈజ్ కన్జ్యూమింగ్ హై సిపియు. సో ఇట్లా మనం కొంచెం హింట్ ఇవ్వచ్చు వాళ్ళకి. ఇది కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది. అట్లీస్ట్ మనకు తెలుస్తుంది ఎక్కడ ఇష్యూ అన్న క్లారిటీ ఉంటుంది. అందుకని బేసిక్ ట్రబుల్ షూటింగ్ ఏం చేస్తావు అని అడుగుతాడు. సిపి యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్ ఇవి నేను చెక్ చేస్తానంట. ఆ చెక్ చేయాలంటే నీకు కమాండ్స్ తెలియాలి కదా. కమాండ్స్ ఏంటంటే జస్ట్ ఫ్రీ -m ఇద్దాం. చూడండి, ఎం అంటే మెమరీ, సారీ, ఐఎమ్ సారీ, ఎంబీలో చూపిస్తుంది. ఫ్రీ -m అంటే మెమరీని ఎంబీస్లో చూపిస్తుంది. చూడండి, మెమరీ టోటల్ 908. అంటే ఇది 1 GB సర్వర్ కదా మనం తీసుకునేది, మనం క్రియేట్ చేసింది ఫ్రీ టైర్. 1 GBలో యూసేజ్ లెక్క ఎంత వస్తుంది? 908 వస్తుంది. సో దాంట్లో 317 MB యూస్ చేస్తున్నాం, 331 ఫ్రీ ఉంది. సో ఇది బఫర్, ఇదంతా ఉంటుంది. అవైలబుల్ 591 ఉంది. సో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇక్కడ. మీరు ఫ్రీ -G అని ఇచ్చారనుకోండి, జీబీస్లో చూపిస్తుంది. ఇక్కడ అన్ని జీరోస్ ఎందుకు వచ్చాయంటే ఇది టోటల్ ఉండేదే 1 GB, అందులో మళ్ళీ 908 MB మాత్రమే ఇందులో ఉంది యూసేజ్లో, కాబట్టి జీరోస్ చూపిస్తుంది. అదే మీరు కొంచెం హై కాన్ఫిగరేషన్ మెషిన్ యూస్ చేస్తుంటే సో ఇట్ విల్ డిస్ప్లే, అది కంప్లీట్గా డిస్ప్లే చేస్తుంది క్లియర్ స్క్రీన్. అలా కాకుండా అసలు సిపియు యూటిలైజేషన్ ఎంత ఉంది, మెమరీ యూటిలైజేషన్ ఎంత ఉంది, ఒకవేళ హై కన్జంప్షన్ ఆఫ్ సిపియు ఆర్ మెమరీ ఉంటే ఏ ప్రాసెస్ యూస్ చేస్తున్నాయి, ఏ యూజర్ యూస్ చేస్తుంది, ఏ కన్జ్యూమ్ చేస్తుంది అని చూడటానికి ఒకే కమాండ్, టాప్ కమాండ్. చూడండి, టాప్ కమాండ్. ఇక్కడ టాస్క్స్ 120 టోటల్ టాస్క్ ఉన్నాయి. దీనిలో 1 రన్నింగ్, ఒకటి రన్ అవుతుంది. 119, ఎందుకంటే మనం దేనికి వాడట్లే ఈ సిస్టమ్, జస్ట్ మనం లైనక్స్ ఇది చేయటానికి చేసాం, ప్రాక్టీస్ చేయటానికి. మన అప్లికేషన్స్ ఏం రన్ అవ్వట్లే ఇక్కడ. చూడండి, ఇక్కడ రూట్ యూజర్తోనే లాగిన్ అయ్యాను. అదే మీకు రియల్ టైంలో అయితే ప్రసాద్ లాగిన్ అవుతాడు, అనిల్ లాగిన్ అవుతాడు, హరి లాగిన్ అవుతాడు, సతీష్, ఇంకా అందరూ లాగిన్ అవుతుంటారు. సో అవన్నీ చూపిస్తాయి అనమాట. ఇక్కడ ఓన్లీ రూట్ ఉంది కాబట్టి రూటే చూపిస్తుంది. ఇక్కడ చూడండి 908 టోటల్, ఇదే కదా మనం ఇందాక చూసింది. మెమరీ చూడండి, MIB మెమరీ. సో ఇక్కడ 330 ఫ్రీ, 318 యూజ్డ్, ఇదే చూసాం మనం ఇందాక ఫ్రీ -Mలో. తర్వాత మళ్ళీ స్వాప్ అనేది కొంచెం పక్కన పెట్టండి, ఇప్పుడు అదంతా వద్దు. ఆ, తర్వాత సిపియు చూడండి, ఇక్కడ సిపియు అనేది ఇదిగో ఇక్కడ వచ్చి టోటల్ ఇక్కడ సిపియు చూపిస్తుంది. ఇక్కడ ఈచ్ ప్రాసెస్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందో చూపిస్తుంది. సిపియు రూట్ యూజర్తో రన్ అవుతుంది. ప్రాసెస్ ఐడీస్ చూపిస్తాయి ఇక్కడ. సో ఆ ప్రాసెస్ ఐడిని బట్టి ఎంత ఉంది, మెమరీ యూసేజ్ ఎంత ఉంది. అప్పుడు మనం దీన్ని స్క్రీన్ షాట్ తీసి డైరెక్ట్ లైనక్స్ టీమ్ వాళ్ళకి పెట్టేయచ్చు. ఆ కమ్యూనికేటర్లో కావచ్చు, స్లాక్లో కావచ్చు, లేకపోతే మెయిల్లో కావచ్చు. సో దాన్ని చూడగానే ఓకే, సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని కొంచెం ఈజీ అవుతుంది, కొంచెం ప్రొఫెషనల్ ఉంటుంది. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్ కమాండ్స్. సో ఈవెన్ ఇంటర్వ్యూలో అడుగుతాడు, చాలాసార్లు అడుగుతాడు. లెనెక్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ దీంట్లో పర్స్పెక్టివ్లో అడగడు. When you're working with the EC2 instance, suddenly if you experience slowness with the EC2, or if EC2 is going down, so what you will do? So what is your first troubleshooting steps అని అడుగుతాడు. ఏం చేస్తావు అని. సో నేను ఇలా చెక్ చేస్తాను, సిపియు యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్ చెక్ చేస్తాను, సో కమాండ్ యూస్ చేసి అని చెప్పండి.
ఓకే. సో ఇంకా కొన్ని కమాండ్స్ ఉంటాయి. హెచ్ టాప్ అనే కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు. అది కూడా చూద్దాం. ఇంకా ఇంకేమున్నాయి? పిడబ్ల్యూడి, యూజర్ మేనేజ్మెంట్ ఉంది. యూజర్ మేనేజ్మెంట్, ఫైల్ పర్మిషన్స్. ఫైల్ పర్మిషన్స్ ఇంపార్టెంట్ అండ్ యూజర్ మేనేజ్మెంట్ ఈజీగానే అర్థమవుతుంది. అవి రెండు కంప్లీట్ చేసి కొన్ని సిస్టమ్ కమాండ్స్ ఉన్నాయి. DF-H సంథింగ్ ఇట్లాంటివి, అవి కూడా అయిపోతాయి. రేపు కంప్లీట్ చేసి, వెన్స్డే కదా, రేపు కంప్లీట్ చేసి ఎల్లుండి గిట్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో గైస్, రికార్డింగ్ సెషన్ వినే వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నాను, గిట్ అస్సలు మిస్ అవద్దు ఒక్క క్లాస్ కూడా. మీ బ్యాచ్లో ఇంకా చాలా ఎందుకు మరి వాళ్ళు రికార్డింగ్ సెషన్స్ అందులో యూట్యూబ్లో వస్తుండేసరికి. గైస్ ఇంకోటి ఏంటంటే, రేపు మీరు అందరూ ఇండివిజువల్గా దివ్యకి, సరే రేపు ఒక్కరోజు ఆగండి, దివ్య లీవ్లో ఉంది, ఎల్లుండి దివ్యకి పర్సనల్గా మీ మెయిల్ ఐడీస్ పెట్టండి. నేను చెప్తాను, తనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. పర్సనల్ మెయిల్ ఐడీస్ పెడితే మీకు యూజర్ ఐడీస్ క్రియేట్ చేయాలి. యూజర్ ఐడీస్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఆ రికార్డింగ్ సెషన్స్ ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్నాం కదా, ఇక్కడ నుంచి యూట్యూబ్లో పెట్టాము గిట్ నుంచి, ఆ, మీకు అక్కడ యాక్సెస్ ఇస్తారు. ఓకే. గిట్ లోపల ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. రికార్డింగ్ సెషన్స్ వినేవాళ్ళు కూడా నేను చెప్తున్నాను గైస్, గిట్ స్టార్ట్ అయ్యే లోపు, అంటే థర్స్డే సెషన్ లోపు ఇవి ప్రాక్టీస్ చేయండి, గిట్ ఈజీగా ఉంటుంది. ఓకే గైస్, ఈ వీకెండ్ అవసరం పడకపోవచ్చు. సో తర్వాత వీకెండ్స్లో ఎప్పుడన్నా కలుద్దాం, కనెక్ట్ అవుదాం. ఓకేనా? ఎనీ డౌట్స్? హరి అండ్ అనిల్ అండ్ సతీష్? No, sir. No. క్లియర్? Thanks. ఓకే. Yes. ఓకే, రైట్. విల్ స్టాప్ హియర్.